ఫాలోవర్స్ ఫేషియల్ ఎడిటింగ్ వీడియో చేసుకోవాలనుకుంటే ఈ వీడియో చేసుకోండి. నెక్స్ట్ లెవెల్ వచ్చింది వీడియో మాత్రం. నాకు ఈ వీడియో చేయడానికి చాలా టైం పట్టింది. ఈ వీడియో చేయడానికి మాత్రం మీరు ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో అనేది చాలా డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఇక్కడ నుంచి మీరు ఎండ్ వరకు చూసుకున్నట్టయితేనే మీకు అర్థమవుతుంది వీడియో అనేది. ఓకేనా? మీకు వీడియో నచ్చినట్టయితే మాకు ఇక్కడ నుంచి ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకొని వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఏ విధంగా అది మీరు క్లిక్ చేసి ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి స్క్రోల్ చేస్తే ఇక్కడ గ్రూప్ 1 ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఎడిట్ గ్రూప్లోకి వెళ్తే ఇక్కడ మీ యొక్క ఫోటో స్క్రీన్ షాట్ తీసుకోండి. మీ యొక్క ప్రొఫైల్ ఫోటో. ఇక్కడ మీకే ఒక డౌట్ వస్తుంది. ఇక్కడ మీ యొక్క ఫాలోవర్స్ ఉంటారు చూడండి. ఆ ఫోటో అనేది మీకు ఫాలోవర్స్ అనేది కనిపించకూడదు. అక్కడ నుంచి మీరు ఫాలోవర్స్ని హైడ్ చేసండి. అంటే హైడ్ ఎలా చేయాలంటే ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఫోటో అనేది ఈ విధంగా క్లిక్ చేసి మొత్తం అలా అక్కడ నుంచి బ్లాక్ కలర్లో ఈ విధంగా తీసుకోండి. అక్కడ నుంచి మీ యొక్క ఫాలోవర్స్ అనేది ఇక్కడ పెట్టాను కదా, ఈ విధంగా సాంగ్తో అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫుల్ సాంగ్తో వినండి. ఈ విధంగా ఇక్కడ నుంచి ఫోటో నుంచి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా బ్యాక్ వచ్చేసండి. ఇక్కడ మీ యొక్క ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, ఇక్కడ నుంచి ఫాలోవర్స్ అనేది ఇక్కడ టెస్ట్ రూపంలో ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు అనేది ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ నుంచి ఈ విధంగా ఇక్కడ వస్తే మీ యొక్క స్క్రీన్ షాట్ రికార్డింగ్ మీరు పోస్ట్ చేసి ఉంటారు కదా, ఆ రికార్డింగ్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. మీరు ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారంటే ఆ విధంగా మీరు పోస్ట్ అనేది ఒక 100 పెట్టారనుకోండి, స్లోగా స్క్రోల్ చేస్తూ రికార్డింగ్ చేసుకోండి. మీరు ఎక్కువ పెట్టారనుకోండి, కాస్త ఎక్కువ స్పీడ్గా రికార్డింగ్ చేసుకునేది పెట్టుకోండి. ఎంతవరకు చూసుకోవాలంటే 2 మినిట్స్ వరకు, 2 మినిట్స్ లేకపోతే కాస్త పైకి తీసుకోండి. 2 మినిట్స్ పైకైనా ఆ విధంగా కాస్త పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్, బాగుంటుంది. ఇక్కడ 4 ఫొటోస్ పెట్టుకోవాలి. మీ యొక్క వీడియోకి హైయెస్ట్ వ్యూస్ వచ్చుంటాయి కదండి, ఆ ఫోటో అనేది ఇక్కడ పెట్టుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఈ విధంగా. ఓకేనా? 4 ఫొటోస్కి ఇక్కడ 4 ఫోటో పెట్టండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ విధంగా నేను చెప్పానంటే ఫస్ట్లో సేమ్ అదే ఫోటో ఫస్ట్లో చెప్పాను కదా, ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ అనేది మీకు ఉంటుంది ఇక్కడ ఈ విధంగా. ఓకేనా? ఇక్కడ ఫాలోవర్స్ అన్నది చూసుకున్నట్లయితే మీకు ఈ విధంగా పైకి ఇలా వెళ్తూ ఉన్నట్టు ఉంటుంది. అవునా? ఈ విధంగా. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి. ఇక్కడ మీ యొక్క ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను ఫస్ట్లో పోస్ట్ 1 అని పెట్టాను, ఫాలోవర్స్ 5 అని పెట్టాను. అలాగే మనము ఎంతమందికి ఫాలో చేసామనేది కూడా ఇక్కడే ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఈ విధంగా ఇక్కడికి మీరు ఎగ్జాంపుల్గా మీరు ఒక 100 పోస్ట్ చేశారనుకుందాం సపోజ్గా. ఈ విధంగా వచ్చి ఇక్కడ టెస్ట్ రూపంలో ఇక్కడికి చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా మీరు అనేది ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ పైన కనిపిస్తుంది కదండి, ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా చూడండి. నేను లాస్ట్ ఎండ్ వరకు చూపిస్తే ఇక్కడ చూడండి ఈ విధంగా 2095 అని పెట్టాను నేను ఇక్కడ ఈ విధంగా. ఓకేనా? ఈ విధంగా మీరు ఇక్కడ అనేది చేంజ్ అది మీ యొక్క ఫాలోవర్స్ అనేది ఇక్కడ ఎంకరేజ్ చేసుకోండి. మీరు ఎంత చేశారు మీరు అక్కడ అనేది ఇక్కడ నుంచి టెస్ట్ రూపంలో చెక్ చేసుకోండి. ఓకేనా? ఇలా బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ నుంచి చూసుకోండి ఈ విధంగా. ఓకేనా? మీకు చెప్పాను కదా, ఇక్కడ కూడా సేమ్ ఎగ్జాంపుల్గా అలా ఎప్పుడు ఎలా చెప్పానో అలాగా మీ యొక్క స్క్రీన్ షాట్ అనేది ఉంటుంది ఫోటో. ఆ ఫొటోస్ అనేది పెట్టుకోండి ఇక్కడ. ఓకేనా? అక్కడ నుంచి పెట్టుకొని ఇక్కడ నుంచి టెస్ట్ రూపంలో మీరు పెట్టుకోండి. ఇక్కడ నేను ఇలా సేమ్ పెట్టి చెప్పాను కదండి, అక్కడ నుంచి మీరు అనేది ఇది చేసుకోండి. ఓకేనా? ఇక్కడ నుంచి. ఓకేనా? ఈ విధంగా ఇక్కడ నుంచి నేను చూపిస్తాను. ఈ విధంగా ఇక్కడ కూడా ఒక స్క్రీన్ షాట్ వీడియో అనేది పెట్టుకోవాలి ఇక్కడ సేమ్ ఎగ్జాంపుల్గా. ఓకేనా? ఈ విధంగా స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ఇలా వస్తుంది మీకు. ఓకేనా? ఇక్కడ మీ యొక్క పిఎన్జీ ఫోటో పెట్టుకోవాలి. మీరు డీపీకి ఏది పెట్టారంటే ఫోటో, ఆ డీపీ పెట్టుకున్న ఫోటో ఇక్కడ నుంచి పిఎన్జీ ఫోటో పెట్టుకోవాలి. పిఎన్జీ ఫోటో ఏ విధంగా పెట్టారంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడిలో ఈ ఐరేట్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. ఫోటో అనేది ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలనేది. ఈ విధంగా ఇక్కడ నుంచి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి వీడియో అనేది ఇలా ఎక్స్పోర్ట్ అనేది చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా మనకు కామెంట్ చేసినట్లయితే మేము ట్రై చేస్తాం చేయడానికి అనేది. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంటాయి.